34వ డివిజన్లో మీడియా సమావేశం నిర్వహించిన అధ్యక్షులు షేక్ మస్తాన్. ఈ సందర్భంగా షేక్ మస్తాన్ మాట్లాడుతూ గత 23 రోజులుగా ప్రతిరోజు 2 గంటల పాటు గడప గడపకు తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అలాగే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించామని తెలిపారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం వల్ల ప్రజలకు కలిగే లాభాల గురించి కూడా అవగాహన కల్పించామని తెలిపారు. స్థానిక సమస్యల్లో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్నింటిని ఎమ్మెల్యే కార్యాలయం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించామని వివరించారు. ఈ సమావేశంలో 34వ డివిజన్ అధ్యక్షులు షేక్ మస్తాన్, క్లస్టర్ ఇన్ఛార్జ్ షేక్ షంషుద్దీన్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ లక్ష్మీరెడ్డి, జిల్లా నాయకులు సాబిర్ ఖాన్, సీనియర్ టీడీపీ నాయకులు గూటూరు శ్రీధర్ నాయుడు, వి మురళి, పార్టీ నాయకులు ఎస్కే హనీఫ్, డి ప్రసాద్, షరీఫ్, మీరా, ఉదయ్, రమేష్, కె పెంచలమ్మ, కెవి నరసయ్య, నబీబాయ్, ఎస్కే కాజా, నవాజ్, ఎం సీను, ఎస్కే ఖలీల్, అబీద్ తదితరులు కూడా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 34, 35, 36 డివిజన్లకి క్లస్టర్ ఇన్ఛార్జి నేను. నా పేరు షేక్ షంషుద్దీన్. నాకు బాధ్యతలు ఇచ్చి ఒక 3-4 నెలలు అయింది. నాకు బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఈ 3 డివిజన్లో కూడా ప్రజల దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని చేపట్టమని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు చెప్పిన తర్వాత అధ్యక్షులకు చెప్పిన తర్వాత వాళ్ళు చాలా యాక్టివ్గా డోర్ టు డోర్ తిరుగుతున్నారు. ప్రజలకు ఉన్న సమస్యలు వెంటనే తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. అయితే ఈరోజు 34వ డివిజన్ అధ్యక్షుడు షేక్ మస్తాన్ గత 23 రోజుల నుంచి 34వ డివిజన్ డోర్ టు డోర్ తిరిగి ఈ 15 నెలల్లో మన రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేసింది, సూపర్ 6లో ఎన్ని పథకాలు అమలు చేసింది, అవి ప్రజలకు ఏమాత్రం అందే అనే అంశం మీద కనుక్కొని ఏదైనా ఎవరికైనా రాకుండా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవి మా ఎమ్మెల్యే కార్యాలయంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన అధికారులతో మాట్లాడి చాలా వరకు వాటిని పరిష్కరించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదట ఎన్టీఆర్ భరోసా కింద 4,000 రూపాయల పెన్షన్. నాకు తెలిసి భారతదేశంలో ఇంత అత్యధికంగా పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశే. ఆంధ్రప్రదేశ్లోనే హైయెస్ట్గా పేదలకు, మహిళలకు, తర్వాత వికలాంగులకు కూడా అత్యధికంగా పెన్షన్ ఇచ్చేది మన ఆంధ్రప్రదేశ్. ఎక్కువగా అంటే ఎన్టీఆర్ భరోసా కింద అధికంగా పెన్షన్స్ ఇస్తూ ఉంది. ఇంకా కొంతమందికి కూడా కొత్తగా పెన్షన్స్ ఇవ్వాల్సి ఉంది. అలాంటి వాళ్ళను కూడా షేక్ మస్తాన్ గారు డోర్ టు డోర్ తిరిగి గుర్తించారు. త్వరలో ఆ స్కీమ్ మొదలు కాగానే కొత్త వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక పెన్షన్సే కాదు, తల్లికి వందనం అనే పథకం ప్రవేశపెట్టిన తర్వాత గతంలో ఒకరికి మాత్రం ఇచ్చేది గత ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో అంతమందికి తల్లికి వందనం కింద 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, సంతృప్తిగా కూడా ఉన్నారు. అంతేకాకుండా ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ అవకాశాన్ని కూడా ఈ 15 నెలల్లోనే అమలు చేసింది. ఈరోజు మహిళలందరూ కూడా వాళ్ళకి కావాల్సిన ఏవైనా సరే ప్రయాణాలు ఉచితంగా చేస్తున్నారు. అంతేకాకుండా రైతుల సంక్షేమం కోసం 20,000 రూపాయలు వాళ్ళకి అన్నదాత సుఖీభావ కింద కూడా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇస్తుంది. అలాగే ఇక మొదట్లోనే ఏదైతే అన్నా క్యాంటీన్లు ఎక్కడెక్కడైతే పేదవాళ్ళు వచ్చి పట్టణంలోకి వచ్చి వాళ్ళు పనులు చేసుకుని మధ్యాహ్నం భోజనానికి 5 రూపాయలకే భోజనం చేసేందుకు ఈ అన్నా క్యాంటీన్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇన్ని సంక్షేమ పథకాలు వెంటనే ఈ 15 నెలల్లో ప్రవేశపెడితే వైసీపీ పార్టీ ఏముంటుందంటే ఏం సంక్షేమం చేయలేదంటుంది. ప్రజలందరూ కూడా చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. సంక్షేమానికే కాదు, అభివృద్ధికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చింది. దానికి ఉదాహరణ నెల్లూరు రూరల్ నియోజకవర్గమే. ఈరోజు దాదాపు 1,000 కోట్లు ఈ 15 నెలల్లో 1,000 కోట్ల అభివృద్ధి నెల్లూరు రూరల్లో జరిగిందంటే ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి ఏ నియోజకవర్గంలో జరగల. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అభివృద్ధి కోసం అలాగే ప్రయత్నిస్తుంది. అలాగే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు,
వాళ్ళ సోదరుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు నెల్లూరుని రూరల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ఇంకేమేమి అభివృద్ధి పనులు చేయాలని ఎత్తికి పెడుతున్నారు. నెల్లూరు పొదలకూరు రోడ్డు ఒకరోజు పాత రోజుల్లో గత ప్రభుత్వంలో ఎన్నో యాక్సిడెంట్లు జరిగేవి. రోడ్డు వెడల్పు చేయకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు. గతుకుల రోడ్డు ఉండేవాళ్ళు. వర్షాలు వస్తే ఈ రోడ్డు మీద పోయే పరిస్థితి లేదు. అలాంటిది ఈరోజు నెల్లూరు నగరంలో అత్యంత సుందరమైన రోడ్డుగా పొదలకూరు రోడ్డు తయారైందంటే అది కోటమిరెడ్డి బ్రదర్స్కే చెందుతుంది. అంతేకాకుండా ఈ రామలింగాపురం బ్రిడ్జ్ అయితే అది దశాబ్దాల కాలం నుంచి అక్కడ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఎంతోమంది పడుతున్నారు. చిన్న వర్షానికే మునిగిపోయే పరిస్థితి. గతుకుల రోడ్డు నిజంగా ముత్తుకూరుకు కానీ కృష్ణపట్నం కానీ అభివృద్ధి చెందిన తర్వాత రోడ్డు ఆ బ్రిడ్జి బాగా బిజీ అయింది. అలాంటి బ్రిడ్జిని ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. అది రైల్వే శాఖతో, తర్వాత ఆర్ఎన్బితో, మున్సిపల్ శాఖ, చాలా రకాల డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా 2 నియోజకవర్గాల బార్డర్ కాబట్టి అది కొంత నిర్లక్ష్యానికి గురైంది. కోటమిరెడ్డి శ్రీధర్ గారు దాన్ని పట్టుదలగా తీసుకొని ఒక డేట్ పెట్టి దాన్ని ప్రారంభిస్తున్నారు. అద్భుతంగా తయారు చేశారు. అదే కాకుండా ఆయన చిరకాల కళ ఏదైతే ఉందో పొట్టేపాలెం కలిసి కూడా ఆర్థిక నిధులు దానికి కూడా శాంక్షన్, అది కూడా తీరుతుంది. ఇన్ని కోరికలు మా ఈ 15 నెలల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీర్చిందంటే ఇంతకంటే మంచి ప్రభుత్వం ఏది ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత మంచి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి, ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా 34వ డివిజన్ అధ్యక్షులు మన షేక్ మస్తాన్ గారి దృష్టికి తీసుకొస్తే అన్నిటిని కూడా వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికి కూడా ఈ తిరిగిన దానికి డోర్ టు డోరు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ గారు, అలాగే రాష్ట్ర నాయకులు గిరిధర్ రెడ్డి గారు, జిల్లా టీడీపీ నాయకులు సాబిర్ ఖాన్ గారు, కస్టర్ ఇన్ఛార్జ్ షంసుద్దీన్, కో కస్టర్ ఇన్ఛార్జ్ లక్ష్మిరెడ్డి గారు, టీడీపీ నాయకులు శ్రీధర్ నాయుడు గారు, మురళి గారు ఆదేశాల మేరగా ఈ 34 డివిజన్లో 23 రోజుల నుంచి ఇంటింటికి తిరగటం జరుగుతుంది. అలాగే ఏమన్నా సమస్యలు ఉంటే మా వల్ల అయితే మేము చేయటం, రూరల్ ఆఫీస్కి గిరిధర్ రెడ్డి గారి కాడికి తీసుకెళ్ళటం, వెంటనే ఆ సమస్యల్ని పరిష్కారం చేయటం జరుగుతుంది. ఆ దేవుడు దయ వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,20,00,000తో ఈ 34 డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది. అలాగే ఇంకా ఈ డోర్ టు డోరు మేము తిరగడం తర్వాత స్థానికులు చిన్న చిన్న సమస్యలు, కొన్ని పింఛన్లు, కొన్ని పనులు చెప్పడం జరిగింది. ఇవన్నీ గిరిధర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళటం, వెంటనే తరతర అధికారులను పిలిపించి ఆ పనులు చేస్తాం తొందరలోనే అని ఈ మీడియా ద్వారా 34 డివిజన్ ప్రజలకు తెలియజేసుకుంటూ, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే నాకైనా ఈ కూటమి నాయకులు ఎవరికైనా ఫోన్ చేస్తే వెంటనే ఆ పనులు చేస్తామని తెలియజేసుకుంటూ, ఎలక్షన్ ముందు డప్పులు పెట్టుకుని టపాసులు పేల్చుకుంటా ఎలక్షన్ తర్వాత కనపడకుండా పోయే బ్యాచ్ కాదు. శ్రీధరన్న కార్యకర్తలు నిత్యం జనాలకి అందుబాటులో ఉండి, ఫోను రెస్పాన్స్గా ఉండి, సమస్యలు ఏదైనా కూడా పరిష్కారం వెంటనే చేస్తామని ఈ మీడియా ద్వారా 34 డివిజన్ ప్రజలకి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఎమ్మెల్యే గారికి, అలాగే గిరిధర్ రెడ్డి గారికి, ఈ డోర్ టు డోరు క్యాంపింగ్లో నాతో తిరిగిన ప్రతి ఒక్కరికి పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.